కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా మిరప తోటలో కూలీగా మారిన 10వ తరగతి బాలిక సన్నక్కి ఎట్టకేలకు తిరిగి పరీక్షలకు హాజరైంది. గుంటూరు జిల్లాకు వలస వెళ్లిన బాలిక కుటుంబం స్వగ్రామమైన కర్నూలు జిల్లా కోసిగి మండలం చింతకుంటకు తిరిగి వచ్చింది. ఇప్పటికే 2 సబ్జెక్టులు మిస్ కావడంతో మిగిలిన సబ్జెక్టులను శ్రద్ధతో చదివి పరీక్షలకు హాజరవుతారని విద్యాశాఖ అధికారులకు చెప్పింది. మరి ఇప్పుడు మిగతా పరీక్షలు రాస్తావా నువ్వు? నేను కర్నూలుకి పంపిస్తాము. నెక్స్ట్ సంవత్సరం రాస్తాను మేడం. ఎందుకమ్మా ఇప్పుడు ఎందుకు ప్రిపేర్ అవ్వలేదు మేడం. ప్రిపేర్ అవ్వలేదా? అవ్వలేదు మేడం. ఇదైతే కట్టాను. నువ్వు సప్లిమెంటరీ రాస్తావా కనీసం? నెక్స్ట్ సంవత్సరం చదువుకొని హాస్టల్లో రాస్తాను. సప్లిమెంటరీ ఉంది కదా, సప్లిమెంటరీ రాస్తాను. మే నెలలో చేసిన అప్పులు తీర్చేందుకు కుటుంబంతో సహా బాలిక గుంటూరు జిల్లా పేరచర్ల గ్రామానికి వలస వెళ్లింది. కుటుంబ సభ్యులతో సహా మిరపతోటలో మిర్చి తెంపే కూలీగా మారింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. దీంతో స్పందించిన విద్యాశాఖ అధికారులు నేరుగా బాలిక వద్దకు వెళ్లి కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారులతో వీడియో కాల్లో ఆమెతో మాట్లాడించారు. దీంతో అధికారుల ప్రోత్సాహంతో బాలిక కుటుంబం తిరిగి స్వగ్రామానికి చేరుకుంది. ఎట్టకేలకు హాల్ టికెట్ తీసుకుని ఇంగ్లీష్ పరీక్ష సైతం రాసింది. అయితే ఇప్పటికే 2 సబ్జెక్టులు రాయలేకపోవడంపై బాధను వ్యక్తం చేస్తూ మిగిలిన సబ్జెక్టులు కష్టపడి చదివి పరీక్షలకు హాజరవుతానని చెప్పింది. తన పరిస్థితిని బయటకు తీసుకురావడం ఆనందంగా ఉందని బాలిక సన్నక్కి కుటుంబ సభ్యులు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు తెలిపారు.